నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఈసీఎల్‌కి 8 కిలోమీటర్ డిస్టెన్స్‌లో, అప్సిగూడకి 8 కిలోమీటర్ డిస్టెన్స్‌లో, ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి 8 కిలోమీటర్ డిస్టెన్స్‌లో G+1 పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ 2 బీహెచ్కేతో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్‌గా మాట్లాడుకున్నట్లయితే బోడుప్పల్ మున్సిపాలిటీ చెంగిచెర్లలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్ డైమెన్షన్‌లో నీట్‌గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ అన్నది 30x45 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అంటే 150 గజాలు అవుతుంది. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. చాలా నీట్‌గా ఎలివేషన్ రావడం జరిగింది. అండ్ హౌస్ ముందలన రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా సీసీ రోడ్ వేయడం జరిగింది. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి లేఅవుట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావడం జరిగింది. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్‌కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చెంగిచెర్ల చౌరస్తాకి వరంగల్ హైవేలో ఉన్న చెంగిచెర్ల చౌరస్తాకి ఎగ్జాక్ట్‌గా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. ర్యాంప్ ఏరియా చూసుకున్నట్లయితే రోడ్ కంటే హైట్‌గా తీసుకోవడం జరిగింది. అండ్ ఈ హౌస్‌కి వచ్చేసి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ ఇండివిజువల్‌గా బోర్ వేయించి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్‌కి సంబంధించిన పార్కింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఒక స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ పార్కింగ్ చేసుకునే విధంగా మనకి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఒక కార్ పార్కింగ్ చేసుకొని బైక్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టేర్‌కేస్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. స్టేర్‌కేస్ పైన వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. అండ్ ఇక్కడ ఏదైతే గేట్ దగ్గర ఉన్నటువంటి దిమ్మలు ఉన్నాయో దీని దగ్గర వచ్చేసి వీళ్ళు కంప్లీట్‌గా ఇక్కడ గ్రానైట్ స్టిక్ చేసి ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ డోర్ దగ్గర ఉన్నటువంటి ఎలివేషన్ ఉందో ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్‌గా టైల్స్ తోటి వర్క్ అనేది చేయించడం జరిగింది. మెయిన్ డోర్ చౌకట్ వచ్చేసి కంప్లీట్‌గా వుడ్‌తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్‌తో చేయించడం జరిగిందండి. చాలా నీట్‌గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది రావడం ఏరియా అంతా క్లియర్‌గా చూపించడం జరుగుతుందండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము సోఫా సెట్ ఇక్కడ వేసుకోవడానికి వీలు ఉండే విధంగా ఇక్కడ స్పేస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్‌కి వచ్చేసి బ్యూటిఫుల్‌గా కలర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 సీటర్స్ చైర్ అనేది ఇక్కడ వేసుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక సోఫా సెట్ అనేది వేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మధ్యలో మనం ఇక్కడ కాఫీ టేబుల్ అట్లా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఆపోజిట్‌లో చూసినట్లయితే మనకి పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ డిజైన్ ఇచ్చారో ఇక్కడ వచ్చేసి మనము ఫ్లవర్ సాకెట్స్ అట్లా పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్లవర్ వాజెస్ లాంటివి పెట్టుకుంటే చాలా నీట్‌గా లుక్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ హాల్‌లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా చూసుకోవచ్చండి. చాలా నీట్‌గా ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఈ హౌస్‌కి వచ్చేసి ఫైనల్ కలర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే డైనింగ్ ఏరియాకి, కిచెన్‌కి, హాల్‌కి మధ్యన వచ్చేసి ఇక్కడ ఆర్చ్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఆర్చ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 4 సీటర్స్ డైనింగ్ ఏరియా లేదా 6 సీటర్స్ డైనింగ్ ఏరియా సెటప్ చేసుకునే విధంగా ఇక్కడ స్పేస్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే వాష్ బేసిన్ రావడం జరిగింది. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర వచ్చేసి వాల్‌కి టైల్ స్టిక్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూసుకున్నట్లయితే యూపీవీసీ విండో విత్ స్లైడ్ డోర్స్ తోటి రావడం జరిగింది. అండ్ క్వాలిటీ గ్రిల్ అనేది వాడడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్‌లో ఉన్నటువంటి ఎల్ షేప్‌లో ఉన్నటువంటి ప్లాట్‌ఫామ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ క్వాలిటీగా ఉన్నటువంటి మెటీరియల్ వాడి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లు సజ్జా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. కిచెన్‌లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే పూజా రూమ్ అనేది రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ వాల్‌కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అండ్ కామన్ వాష్‌రూమ్ దగ్గర వచ్చేసి ఆర్చ్ లాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. కామన్ వాష్‌రూమ్‌లో వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్‌కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. అండ్ స్పేసెస్‌గా ఉన్నటువంటి వాష్‌రూమ్ సైజ్ రావడం జరిగిందండి. ఇక్కడ బెడ్‌రూమ్ యొక్క సైజెస్, వాష్‌రూమ్ యొక్క సైజెస్ అన్నది ప్రతి ఒక్కటి మనం స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కింగ్ సైజ్ బెడ్ ఏసుకున్న అటు ఇటు తిరగడానికి అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ చేయించుకోవడానికి ఇక్కడ స్పేస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సిమెంట్ ర్యాక్స్ రావడం జరిగిందండి. సో ఈ విధంగా రావడం వల్ల మనకి
కబోర్డ్ వర్క్ చేయించుకున్నప్పటికీ చాలా తక్కువ మనీ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ డోర్స్ అనేది పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి విండో అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఏదైతే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కలర్స్ కూడా చాలా నీట్గా వాడడం జరిగింది. అండ్ పైన వచ్చేసి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఈ హౌస్లో ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి వెస్టర్న్ కమోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ బెడ్రూమ్ యొక్క సైజెస్ అండ్ వాష్రూమ్ యొక్క సైజెస్ అన్నది ప్రతి ఒక్కటి మనం ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మాస్టర్ బెడ్రూమ్లో లోరు అనేది రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి డోర్ చూస్తున్నాము. క్వాలిటీ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే షెల్ఫ్లు రావడం జరిగిందండి. సో ఈ విధంగా షెల్ఫ్లు వస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వుడ్ వర్క్ అనేది తక్కువ మనీ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది అన్నట్లు సజ్జా కవర్ చేస్తున్నాము. పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే విండో రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ రావడం జరిగిందండి. సో ఇక్కడ ఈస్ట్ వైపు డోర్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 3 feet వరకు ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో ఇటువైపు వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంజీరా వాటర్కి అండ్ బోర్ వాటర్కి 2 taps అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి హౌస్కి బోర్ వేయించడం జరిగిందండి. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. బోర్ పాయింట్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఈశాన్య మూల అంటారు కదా. సో ఇటువైపు వచ్చేసి మనకి బోర్ పాయింట్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి హౌస్కి సంబంధించిన సంప్ ఏరియా రావడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చాలా పెద్ద సైజ్ రావడం జరిగింది. ఇప్పుడు టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా టెర్రస్ పైకి రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది. ఈసీఎల్ నుంచి 8 km డిస్టెన్స్, అప్సిగడ నుంచి 8 km డిస్టెన్స్, ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 8 km డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఈ హౌస్ నుంచి పోచారం ఇన్ఫోసిస్కి కేవలం 1.5 km డిస్టెన్స్ ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి 1 km డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవే రోడ్లో ఉన్న చెంగిచెర్ల చౌరస్తాకి కేవలం 2.5 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ నుంచి 1 km డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, స్టేట్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. అండ్ వెల్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి బోడుప్పల్ మున్సిపాలిటీలో కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది 87 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా ఇలాంటి డైరెక్ట్ బిల్లర్ ప్రాపర్టీస్, ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకోవడానికి మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.